లాంచీలో ప్రయాణం ఒక మధురానుభూతిని కలిగిస్తుంది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు కృష్ణానదిలో 6 గంటల పాటు సాగే సుదీర్ఘ లాంచీ ప్రయాణం ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ప్రకృతి ప్రేమికులకు అందిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణ పర్యాటక శాఖ అందుబాటులోకి తెచ్చిన ఈ యాత్ర నేడు 2వసారి పూర్తి స్థాయి పర్యాటకులతో సిద్ధమైంది. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో సాగర్ వద్ద నేడు పర్యాటకుల సందడి నెలకొంది. 10 కిలోమీటర్లు కృష్ణానదిలో లాంచీ ప్రయాణం ఎన్నో మధురానుభూతిని కలిగిస్తుంది. కొండలు, పక్షుల అరుపులు, పచ్చటి కొండలు, నదిలో ప్రయాణిస్తుంటే ఎంతో మధురానుభూతి. 2 రోజులు సెలవు రావడంతో, అంతేకాకుండా భారీగా సామాజిక మాధ్యమాలలో ముమ్మరంగా ప్రచారం జరగడంతో 2 రోజుల్లోనే టికెట్లు ఫుల్ అయిపోయాయని నాగార్జున సాగర్ లాంచ్ స్టేషన్ మేనేజర్ హరినాయక్ తెలిపారు. ఈ యాత్ర దట్టమైన నల్లమల అడవుల నడుమ కృష్ణవేణి తరంగాలపై లాంచీలో ప్రయాణం ఒక మధురానుభూతిని కలిగిస్తుంది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు కృష్ణానదిలో 6 గంటల పాటు సాగే సుదీర్ఘ లాంచీ ప్రయాణం ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ప్రకృతి ప్రేమికులకు అందిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణ పర్యాటక శాఖ అందుబాటులోకి తెచ్చిన ఈ యాత్ర నేడు 2వసారి పూర్తి స్థాయి పర్యాటకులతో సిద్ధమైంది. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో సాగర్ వద్ద నేడు పర్యాటకుల సందడి నెలకొంది. పచ్చని కొండలు, కృష్ణమ్మ పరవళ్లు, దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం గుండా ఆహ్లాదకరంగా సాగే నాగార్జున సాగర్ శ్రీశైలం లాంచీ ప్రయాణం న్యూస్కి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ పర్యాటక సంస్థ నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం నేడు 2వ యాత్ర స్థానిక లాంచీ స్టేషన్ మేనేజర్ హరికృష్ణ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ యాత్రకు 2 రోజులు సెలవు రావడంతో, అంతేకాకుండా భారీగా సామాజిక మాధ్యమాలలో ముమ్మరంగా ప్రచారం జరగడంతో 2 రోజుల్లోనే టికెట్లు ఫుల్ అయిపోయాయని నాగార్జున సాగర్ లాంచ్ పచ్చని కొండలు, కృష్ణమ్మ పరవళ్లు, దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం గుండా ఆహ్లాదకరంగా సాగే నాగార్జున సాగర్ శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రతి శనివారం ఉదయం 9:30 నాగార్జున సాగర్ నుంచి లాంచీ బయలుదేరి శ్రీశైలానికి సాయంత్రం 3 గంటలకు చేరుకుంటుందని, మరుసటి రోజు ఉదయం 9 గంటలకు శ్రీశైలం నుంచి బయలుదేరి నాగార్జున సాగర్కు సాయంత్రం 3 గంటలకు చేరుకుంటుందని లాంచీ మేనేజర్ హరినాయక్ తెలిపారు.